సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్ ఈ మధ్య న్యూస్ కూడా ఒకటి వైరల్ అవుతుంది. సో రెంటల్‌గా బాయ్ ఫ్రెండ్స్‌ని తెచ్చుకుంటున్నారు. లైక్ ఇదొక ఓదార్పు కోసం అన్నమాట. హ్మ్. నో హోటల్స్‌కి వెళ్ళకూడదు అండ్ స్టే చేయకూడదు. నో ఫిజికల్ ఇంటిమసీ. హ్మ్. జస్ట్ రెస్పెక్ట్‌గా ఉండాలి. యాస్ ఎ ఫ్రెండ్‌లా ట్రీట్ చేయాలి. హ్మ్. కాస్త అంటే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నటువంటి ఆ ఒంటరితనాన్ని ఫుల్‌ఫిల్ చేయటం కోసం అన్నమాట. హ్మ్. హ్మ్. సో ఈ ట్రెండ్ అంటే అది కరెక్ట్ అంటారా? కాదంటారా? సైడ్ ఇన్‌కమ్ కోసం అబ్బాయిలైతే దీన్ని చాలా చక్కగా యూజ్ చేసుకుంటున్నారనేది హ్మ్. న్యూస్. హ్మ్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంతా బావుంటే అంతా బావుంటుంది. అంతా బావుండడం అనేది పర్సెంటేజ్ చాలా తక్కువ. ఓకే. ఇది కలియుగ ధర్మం ఇది. హ్మ్. కలియుగంలో ఇలాంటి విపరీతాలు చాలా చూస్తాం. మస్తు చూస్తాం మనం. ఇది ఎందుకు అవుతుంది? మీరు ఎవరైనా లేడీ అలా తెచ్చుకున్నారంటే, వాళ్ళతో ఇంట్లో పరివారం ఎవరున్నారో ఫ్యామిలీ మెంబర్స్ బాండింగ్ లేదక్కడ. ఓకే. జీరో బాండింగ్. హ్మ్. చాలా పెయిన్ అనుభవించుంటారు. అంటే ఐసోలేట్ అయిపోయి డాక్టర్ సజెస్ట్ చేసి మెడిసిన్స్ చేసుకొని ఓ ప్లేస్‌లో అక్కడికెళ్ళి ఉండి ఆర్ ఎక్స్‌పీరియన్స్ లవ్ అఫెయిర్‌లో ఫెయిల్ అయిపోయి లవ్ అనుకున్న ఆయన బాగా నాకు మంచి సపోర్ట్ చేస్తున్నవాడు సడెన్‌గా బ్రేక్ అయిపోయి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం అని అలా ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ ఉంటే తప్ప హ్మ్. ఇదనేది కామన్ పాయింట్ కాదు ఇది. ఇది వెస్టర్న్ కల్చర్. అవును. మనం ఏమంటారు కో లివింగ్ అంటాం. యెస్. అలాగా దీన్ని కొంచెం మోడిఫై అయ్యి హ్మ్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్ అని సొసైటీకి చెప్తూ ఇది వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మధ్య ఏమవుతుందో అది వాళ్ళకే తెలుస్తుంది తప్ప ప్రపంచంలో ఎవరికి కనిపించదు. స్టెప్ ఆ అబ్బాయి మంచిగా దొరికాడు అబ్బాయి అనుకోండి. ఈ అమ్మాయికి స్ట్రెస్ ఎక్కువ ఉంది. సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. ఆ ఫ్రెండ్ అనేవాడు రైట్ ఫ్రెండ్ దొరికితే మైట్ బి బెస్ట్ కంపానియన్. యెస్. అలా ఉండదు. సమాజం అలా అది కాదు. అండ్ దట్టు అబ్బాయిలు తెచ్చుకోవడం కాదు, అమ్మాయిలు తెచ్చుకోవడం. అమ్మాయిలు కాలింగ్ ఫర్ దిస్ ఈస్ ఎ డేంజరస్ యాక్ట్. చాలా డేంజర్. హ్మ్. ఇది స్ట్రింగ్స్ అటాచ్ లేవు. హ్మ్. మేము కలిసి ఉండము. ఓన్లీ నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు ఐ కాల్ ఇట్. కార్లో వస్తాడు, నాతో పాటు ఉంటారు. నేను సోషల్ స్టేటస్ గురించి హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకోవాలి. ఎందుకు చెప్తానంటే నీకు బాయ్ ఫ్రెండ్ కూడా లేడా, నీ ఎవరితో మాట్లాడుకునేవాడు లేడా అని ఈమెకు అనిపించడం ఒకటి. ఓకే. నేను వేరే వాళ్ళతో కంపారిజన్ చేసుకోవాలి, నాకు పెళ్ళవ్వలేదు ఇంకా, సో నాకు ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అని చూపించుకోవాలి. ఇట్స్ ఎ వెస్టర్న్ కల్చర్, మనది కాదు సాంప్రదాయం. మీకు అంతగా కావాలంటే పెళ్లి చేసుకోవాలి అంతే ఆప్షన్. లేకపోతే సన్యాసం తీసుకుని వెళ్ళిపోవాలి. ఈ మిడిల్ డ్రామా ఎందుకు? మీకు ఒకవేళ మైండ్ స్థిరంగా లేకపోతే మీరు పని చేయట్లేదని అర్థం. అంటే ఏంటి, ఆకలేస్తే ఫుడ్ ఎలా తింటాము, మైండ్ని సింగిల్గా చేస్తే డెవిల్స్ వర్క్షాప్ అయిపోతుంది. అప్పుడు ఇలాంటి ప్రకోపాలు అంటాం. అసలు డిఫరెంట్ థాట్ ప్రాసెస్ వస్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఉంది. ఏంటి, పెళ్లి చేసుకోము, సింగిల్గా ఉండిపోతాం, మనీ ఉన్నాయి కదా అంతే, శాలరీ వచ్చేస్తుంది, సింగిల్ ఇన్కమ్, నో స్ట్రింగ్స్, నో మ్యారేజ్. అలా చాలామంది ఉన్నారు. పెళ్లి చేసుకుంటాం, పిల్లలు కనం, మేము వేరే వాళ్ళని దత్తత తీసుకుంటాం. అలా చాలా ట్రెండింగ్ ఉన్నాయి. అది ఏమనుకుంటారు వాళ్ళు, ఇది చాలా గ్రేట్, మేము చాలా దేశానికి ఏదో చేస్తున్నాం, సొసైటీకి వీఆర్ సెట్టింగ్ ట్రెండ్ అని. ఇది వాళ్ళ తర్వాత వాళ్ళ ఒక స్టేజ్ అయిన తర్వాత వాళ్ళ సొంత సంతానం ఉండదు. వేరే వాళ్ళు దెప్పి పొడిచినప్పుడు తట్టుకోగలుగుతారా? వేరే వాళ్ళు పాయింట్ చేసినప్పుడు హ్యాండిల్ చేయగలుగుతారా? మీరు ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు ఆలోచించట్లేదు. ఏం పర్వాలేదు, ఎలా ఉన్నా అలా ఉంటామంటే ప్రాబ్లం లేదు. ఆ పర్సంటేజ్ చాలా తక్కువ. మీరు ఇలా బాయ్ ఫ్రెండ్ని తీసుకోండి, మీరు నార్మల్గా ఉండండి, కానీ ఉండలేరు. పర్సనల్ అటాక్ అవుతుంది, కొట్టేస్తారు. ఆ పర్సన్ అమ్మాయి పర్ డే రెంట్కి తెస్తున్నారు అనుకోండి, అమౌంట్ ఇస్తున్నారు, ఇన్కమ్ వస్తుందన్నారు కదా, ఈ అమ్మాయి దగ్గర మనీ చూశారు, వాడు ఊరుకుంటాడా? వాడు హీ విల్ స్పెండ్ మోర్ మనీ, హీ విల్ డిమాండ్, బ్లాక్మెయిల్ చేస్తాడు. ఫొటోస్ అప్పుడు ఏం పరిస్థితి? మీరు తెచ్చుకున్న ఆప్షన్ అది. అది ఎక్స్ట్రీమ్ కండిషన్ వెళ్తే ఎంత డేంజర్లో ఉంటారంటే, మీరు బిక్కుమనుకుంటూ మీరు దిక్కు లేకుండా ఆ పర్సన్తో కనెక్ట్ అయి తీరాలి. ఐ హ్యావ్ ఎ పిక్చర్ విత్ యూ, హీ కెన్ మార్ఫ్ ఇట్. భవిష్యత్ ఏమైపోతుంది? అది తప్పు. ఇది సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్తా నేను. దీనికి కౌన్సిలర్స్ ఉన్నారు. నీకు ఒక బాయ్ ఫ్రెండ్ కావాలనే థాట్ ఎందుకు వచ్చింది? దీనికి ముందు చెక్ చేసుకుంటే ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ లేదు, ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు సపోర్ట్ లేరు,
సపోర్ట్ లేరని ఈమె ఓపెన్గా లేదు, దానివల్ల సపోర్ట్ లేదు. దీనికి వల్ల ఇది బ్యాక్గ్రౌండ్ చెక్ దట్టు అమ్మాయి ఇంత స్టెప్ వేసిందంటే బోల్డ్ స్టెప్, చాలా అసలు అగ్రెసివ్ స్టెప్ అది. ఐ విల్ గెట్ ఎ బాయ్ ఫ్రెండ్, రెంటెడ్ బాయ్ ఫ్రెండ్ అంటే అసలు ఆ సమాజం డిఫరెంట్ లెవెల్లో చూస్తుంది. ఇంత స్టెప్ వేసిందంటే ఈరోజు రేపు వచ్చిన థాట్ ప్రాసెస్ కాదు ఇది. కొన్ని ఏళ్ళగా ఆమెలో నలుగుతున్న బాధని ఈ రూపంలో వ్యక్తం చేసుకోవడం. అమ్మాయిలందరూ మంచి ఆ సెన్సిటివ్ని అడ్వాంటేజ్ చేసుకుంటారు. చాలా డేంజర్ అది. ప్రాబ్లం అమ్మాయిలకే వస్తుంది తర్వాత. అయిన తర్వాత ఏం చేయలేము. ఆకులు కాలిపోయిన తర్వాత, చేతులు కాలిపోయిన తర్వాత ఇంకేం చేయలేము, అంతే, ఏం చేయలేము. సో ఈ స్టెప్స్ని ముందు రావాలంటే బెటర్ ఫ్యామిలీ లైఫ్ ఉండాలి, పిల్లలందరూ కలిసి మాట్లాడుతూ ఉండాలి, ఏది గుడ్ బ్యాడ్ చెప్తూ ఉండాలి. అమ్మ నువ్వు 10th ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఈ డాక్టర్ చేసావు, నెక్స్ట్ ఏం ప్లాన్స్, ఎవరైనా అబ్బాయి ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నారా, ఎవరంటే చెప్పండమ్మా, పెళ్లి సంబంధాలు వస్తాయని ఓపెన్ ఫోరంలో మాట్లాడుతూ ఉండండి. సంబంధాలు వస్తే ఈ పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళండి, ఏదైనా ఫంక్షన్స్కి తీసుకెళ్ళండి, పిల్లలతో సహా వెళ్ళండి. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ వేరే వాళ్ళతో కంపారిజన్ పెరుగుతుంటుంది, చెక్ చేస్తుంటారు. ఓ ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఆ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఆ అమ్మాయికి ఈ పెళ్ళైంది, ఒక పెళ్ళికి అవుతుంది, తీసుకెళ్ళండి. సో బేసిక్ అండర్స్టాండింగ్, ఎప్పుడు ఐసోలేట్ పెట్టి ఎక్కడికి తీసుకెళ్లకుండా ఉంటే వీళ్ళు లోపల చాలా క్యాలిక్యులేషన్ ఉంది. అదొక్కటి కాకుండా పిల్లలకేంట మనం కూడా చెప్పింది వినమంట, చూసి నేర్చుకుంటాం, ఎక్కువ చూసే నేర్చుకుంటాం. సో ఇంట్లో మీ మదర్ ఫాదర్ ఎలా బిహేవ్ చేస్తున్నారో పిల్లలు కూడా అదే తయారవుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ వైఫ్ని కొడుతున్నారా, పెళ్ళైన తర్వాత మీ అబ్బాయి వైఫ్ని కొడతాడు. మీరు అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తున్నారా, వాడు ఇన్సల్ట్ చేస్తాడు. మీరు మా తండ్రిగా మీరు వైఫ్ని కొడుతున్నారా, ఎవరు పిల్లవాడు ఉన్నాడో అమ్మాయి, ఓహో నేను పెళ్లి చేసుకుంటే ఇలా కొడతాడని భావన ఉంటుంది. సో ఇట్ ఈస్ బీన్ విజిబుల్, క్లారిటీ కనిపిస్తుంది. క్లారిటీ కనిపించినప్పుడు అదే యాక్ట్ అవుతాయి, అదే అప్లై చేస్తాం కూడా. ఏమో వీడు కూడా దొంగవదేమో, ఈమె కూడా నన్ను తిడుతుందేమో, నన్ను కూడా టార్చర్ పెడతాడేమో అని సిమ్టమ్స్ వచ్చేసి మంచి వాళ్ళకు రిజెక్ట్ చేస్తాము. ఆయన నచ్చలేదన్నా, అసలు వీడు చాలా సీరియస్గా ఉన్నాడు, ఏం మాట్లాడలేదు. పెళ్లి సంబంధాలు నాకు వస్తాయి, చూపిస్తారు. 3-4 సంబంధాలలో అది అదిరిపోయి వాడిది జాతకం బాగుంటుంది, నాకు నచ్చలే అంటారు. హీ సింపుల్, ఓ బొట్టు పెట్టుకుని సింపుల్గా ఉంటాడు. అలా వేరే పర్సన్ మ్యాచ్లా వచ్చి ఉంటారు. చెక్ చేస్తే ఆయన జాతకం సెట్ అవ్వదు, ఈయన జాతకం సెట్ అవుతుంది. ఎలా చెప్పాను నేను? సో ఎక్స్ప్లెయిన్ చేయాలి. నువ్వు ఫేస్ వాల్యూ పెట్టి వెళ్తున్నావా, ఫేస్ అందం పట్టి వెళ్తున్నావా, బిహేవియర్ పెట్టి వెళ్తున్నావా, నువ్వు ఈయన జాతకంలో ఇది బాగుంది, డబుల్ చెక్ చేసుకో. నేను చెప్పాను కదా, ఒక 2 months టైం తీసుకో, 1 year టైం తీసుకో, ఈయనతో ట్రావెల్ చేయి. అంటే నిశ్చితార్థం అవుతుందన్నా కదా, వాళ్ళతో మాట్లాడుతున్నావు, షీఈస్ లివింగ్ ఇన్ USA, ఫారెన్ కంట్రీలో ఉంటుంది. ఈ జాతకాలు వచ్చాయి. సో ఓవర్ ఫోన్లో మాట్లాడుతుంది, ఇద్దరితో, ముగ్గురు జాతకాల పర్సన్తో మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె డైలమా అంట, ఏమని చేసుకోవాలి. సో నేను నువ్వు ట్రావెల్ చేస్తున్నావు కదా, ఈ పర్సన్ ఈక్వాలిటీ, నా సజెషన్ ఈ పర్సన్ అల్టిమేట్ అమ్మా నువ్వు చేసుకోవాలి, నేను ఉండం కదా నీతో పాటు, మీ లైఫ్ టైం మొత్తం ఐ కెనాట్ గైడ్ యూ. ఈ క్వాలిటీస్ ఉంటే దీనికి విరుగుడు ఇది, వాడు ఈ స్టైల్ కొడితే, ఈ యాక్టివిటీ చేస్తే, దానికి లాక్ వేస్తే పడుంటాడు, ఏం పర్వాలేదు. నీ పైన ఫైట్ చేయడు, లాక్ చేసే సిస్టమ్ నా దగ్గర, నేను చెప్పగలుగుతాను నీకు. అమ్మ పెట్ ఏం చేయాలో నేను చెప్పగలుగుతాను నీకు. అమ్మ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, నువ్వు ఎలా బిహేవ్ చేయాలో నేను కోచ్ చేస్తాను నీకు. ఐ టెల్ యూ గుడ్ ఇన్ పాయింట్స్. నేను జాతకం వచ్చిన పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అందుకే నాకు ఎక్కువ ఎందుకు వస్తారంటే ఈ ఎక్స్ట్రా పాయింట్ కూడా చెప్తా. జాతకం చూసినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ మదర్ స్థానం ఎక్కడ ఉంది, 3rd house, 4th house ఎలా ఉంది, ఫేవరింగా ఇన్ ఫేవరా, ఫేవరింగ్ ఉంది అంటే అమ్మ నువ్వు ఎటు నుంచి మాట్లాడాలి, అమ్మ సైడ్ నుంచి మాట్లాడాలి. అక్కడ ఫాదర్ కొంచెం మెస్సీ, కొంచెం రాంగ్ యాటిట్యూడ్ ఉంది, నువ్వు ఇటు మాట్లాడకూడదు, ఇక్కడ తక్కువ మాట్లాడు. అలాగా గైడ్ చేస్తాం. గైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సంసారం కానీ ఫ్యామిలీ లైఫ్ కానీ చాలా బెటర్గా ఉంటుంది. ఓకే. సో సార్ మరి అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇలా రెంటల్ బాయ్ ఫ్రెండ్ అని తెచ్చుకునే పరిస్థితి నిజంగా మనమే ప్రాబ్లమ్ ని పిలుచుకున్నట్టుగా, చాలా డేంజర్, ఇది మంచిది కాదు. నో అంట, నో అంతే. ఓకే.